శ్రీజన్ డిఫెన్స్ పోర్టల్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? స్వదేశీ రక్షణ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి. రక్షణ ఉత్పత్తి విభాగం 17-18 ఆగస్టు 2026న 6వ సానుకూల స్వదేశీకరణ జాబితాను నోటిఫై చేసింది. ఈ జాబితాలో రక్షణ ప్రభుత్వ రంగ సంస్థలు మరియు భారత తీర రక్షణ దళంతో సహా 405 వ్యూహాత్మకంగా ముఖ్యమైన రక్షణ వస్తువులు ఉన్నాయి. స్వదేశీ రక్షణ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఈ జాబితాను సృజన్ డిఫెన్స్ పోర్టల్లో అందుబాటులో ఉంచారు. ఈ సృజన్ డిఫెన్స్ పోర్టల్ను రక్షణ మంత్రిత్వ శాఖ ఆగస్టు 2020లో ప్రారంభించింది. 2026 ఆసియా జూనియర్ చెస్ ఛాంపియన్షిప్లో ఓపెన్ బ్లిట్జ్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? విఘ్నేష్ వర్ముల ఆసియా జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ 2026లో ఓపెన్ బ్లిట్జ్ టైటిల్ను గెలుచుకున్నాడు. శరణదేవి బాలికల బ్లిట్జ్ టైటిల్ను గెలుచుకుని భారతదేశానికి బలమైన ఆరంభాన్ని అందించింది. జాతీయ అనుభవ్ అవార్డుల పథకం ఏ సంస్థ యొక్క ఇనిషియేటివ్? పెన్షన్ మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ. 9వ జాతీయ అనుభవ్ అవార్డుల ప్రదానోత్సవం 2026 ఆగస్టు 17న న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్లో జరిగింది. ఈ జాతీయ అనుభవ్ అవార్డుల పథకాన్ని పెన్షన్ అండ్ పెన్షనర్ల సంక్షేమ శాఖ నిర్వహిస్తున్నది. ఈ పథకం విశ్రాంత ఉద్యోగులు తమ అనుభవాలను అనుభవ్ పోర్టల్ ద్వారా పంచుకునేలా ప్రోత్సహిస్తుంది. ఇది భారతదేశ పరిపాలన చరిత్రను పరిరక్షించడంలో సహాయపడటంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల తరాల మధ్య జ్ఞాన భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. నేపాల్లో గౌరవ్ జనరల్ హోదా ఎవరికి ప్రదానం చేయబడింది? ధీరజ్ సేతు. భారత సైన్యాధిపతి జనరల్ అయిన ధీరజ్ సేతుకు 2026 ఆగస్టు 17న కాఠ్మండ్లోని శీతల్ నివాసులో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో నేపాల్ అధ్యక్షుడు రామ్చంద్ర పౌడిల్ చేత నేపాల్ సైన్యంలో గౌరవ జనరల్ హోదా ప్రదానం చేయబడింది. షోంపెన్ తెగ ప్రధానంగా ఏ ప్రాంతంలో నివసిస్తుంది? గ్రేట్ నికోబార్ దీవిలో. 91,000 కోట్ల గ్రేట్ నికోబార్ ద్వీప అభివృద్ధి ప్రాజెక్టుకు సంబంధించిన ఆందోళనల కారణంగా అక్కడి షోంపెన్ తెగ వార్తల్లోకి వచ్చింది. ఈ షోంపెన్లు భారతదేశంలో అత్యంత ఏకాంతంగా ఉండే మరియు అతి తక్కువగా అధ్యయనం చేయబడిన తెగల్లో ఒకటి. వీరిని ప్రత్యేకంగా ప్రమాదంలో ఉన్న గిరిజన సమూహంగా పరిగణిస్తారు. వారు గ్రేట్ నికోబార్ ద్వీపంలోని దట్టమైన వర్షారణ్యాల్లో నివసిస్తున్నారు. వారి నివాస ప్రాంతాల్లో క్యాంబెల్ బే నేషనల్ పార్కు, గలాతియా నేషనల్ పార్కు మరియు గ్రేట్ నికోబార్ బయోస్ఫియర్ రిజర్వ్ ఉన్నాయి. 2026 ఆసియన్ ఓపెన్ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ ట్రోఫీకి ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తున్నది? ఉత్తరాఖండ్. ఆసియన్ ఓపెన్ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ ట్రోఫీ 2026ను ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రారంభించారు. ఈ ఈవెంట్లో 130 మంది భారతీయ క్రీడాకారులతో సహా 14 ఆసియా దేశాల నుంచి 272 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. శీతాకాల మరియు ఐస్ క్రీడలకు అంతర్జాతీయ గమ్యస్థానంగా ఉత్తరాఖండ్ గుర్తింపును బలోపేతం చేయడమే ఈ టోర్నమెంట్ యొక్క లక్ష్యం. మైత్రి 15 విన్యాసం అనేది భారతదేశం మరియు ఏ దేశం మధ్య జరిగేటటువంటి సంయుక్త సైనిక విన్యాసం. థాయిలాండ్. భారత్ థాయిలాండ్ సంయుక్త సైనిక విన్యాసమైన మైత్రి 15 2026 యొక్క 15వ ఎడిషన్లో పాల్గొనేందుకు భారత సైనిక బృందం థాయిలాండ్కు బయలుదేరింది. ఈ విన్యాసం 2026 ఆగస్టు 18 నుంచి 31 వరకు థాయిలాండ్లోని సూరత్ థానీలో గల విభాది రంగసిత్ క్యాంపులో జరగనుంది. ఈ విన్యాసం అటవీ మరియు
పాక్షిక పట్టణ ప్రాంతాల్లో తిరుగుబాటు నిరోధక మరియు ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలపై దృష్టి సారిస్తుంది. భారత్ మరియు థాయిలాండ్ మధ్య పరస్పర సహకారం, అవగాహన మరియు సైనిక సహకారాన్ని పెంపొందించడమే దీని యొక్క లక్ష్యం. ఈ మైత్రి విన్యాసాన్ని 2006లో ప్రారంభించారు. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ క్వాంటం ప్రాసెసింగ్ యూనిట్ తయారీ కేంద్రాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? కర్ణాటక. భారతదేశ మొట్టమొదటి స్వదేశీ క్వాంటం ప్రాసెసింగ్ యూనిట్ తయారీ కేంద్రాన్ని కర్ణాటకలోని బెంగళూరులో ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని QPIAI అనే డీప్ టెక్ స్టార్టప్ సంస్థ ఏర్పాటు చేసింది. ఇది సూపర్ కండక్టింగ్ క్వాంటం ప్రాసెసర్ల తయారీపై దృష్టి సారిస్తుంది. జాతీయ క్వాంటం మిషన్ కింద క్వాంటం హార్డ్వేర్లో స్వయం సమృద్ధి సాధించాలనే భారతదేశ లక్ష్యానికి ఈ కేంద్రం మద్దతిస్తుంది. ఎడారీకరణ నిరోధక ఐక్యరాజ్యసమితి ఒప్పందం యొక్క 17వ కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ COP17 ఎక్కడ జరిగింది? ఉలాన్ బాతూర్, మంగోలియా. ఐక్యరాజ్యసమితి ఎడారీకరణ నిరోధక సదస్సు యొక్క 17వ కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్లో భారతదేశం తన మొదటి గడ్డి భూములు మరియు ఇతర బహిరంగ సహజ పర్యావరణ వ్యవస్థల మార్గదర్శిని ప్రారంభించింది. మంగోలియాలోని ఉలాన్ బాతూర్లో జరిగిన COP17 సదస్సులో భూక్షయం, కరువు మరియు ఎడారీకరణపై చర్చలు జరిగాయి. భారతదేశంలోని బహిరంగ సహజ పర్యావరణ వ్యవస్థలను గుర్తించడం, అర్థం చేసుకోవడం మరియు పరిరక్షించడంలో సహాయపడటమే ఈ మార్గదర్శిని యొక్క లక్ష్యం. సెక్యూరిటీల మార్కెట్లో సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయడానికి సైబర్ సురక్షా పోర్టల్ మరియు ఇన్సిడెంట్ రిపోర్టింగ్ పోర్టల్ను ఏ సంస్థ ప్రారంభించింది? సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ. భారతదేశ సెక్యూరిటీల మార్కెట్లో సైబర్ సెక్యూరిటీని మరియు సంఘటనల రిపోర్టింగ్ను బలోపేతం చేయడానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సైబర్ సురక్షా పోర్టల్ మరియు నూతనంగా తీర్చిదిద్దిన ఇన్సిడెంట్ రిపోర్టింగ్ పోర్టల్ను ప్రారంభించింది. ఈ సైబర్ సురక్షా పోర్టల్ వాటాదారులు సైబర్ ముప్పులు, బలహీనతలు, విధానపరమైన చర్యలు మరియు సైబర్ సంఘటనల నుంచి నేర్చుకున్న పాఠాలను పంచుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఇటీవల వార్తలో కనిపించిన లాగర్ హెడ్ సముద్ర తాబేలు యొక్క IUCN పరిరక్షణ స్థితి ఏమిటి? ఇవి ప్రమాదంలో ఉన్నవి. 100 కిలోలకు పైగా బరువున్న ఒక లాగర్ హెడ్ సముద్ర తాబేలును అరేబియా సముద్రం నుంచి ఎల్లో గేట్ పోలీస్ పెట్రోలింగ్ బృందం రక్షించింది. ఈ లాగర్ హెడ్ సముద్ర తాబేలు అనేది దాని భారీ తల మరియు శక్తివంతమైన దవడలకు ప్రసిద్ధి చెందిన ఒక పెద్ద వలస సముద్ర సరీసృపం. ఇది అట్లాంటిక్, పసిఫిక్, హిందూ మహాసముద్రాలు మరియు మధ్యధర సముద్రంలోని ఉష్ణమండల అదేవిధంగా సమశీతోష్ణ జలాల్లో కనిపిస్తుంది. ఈ జాతి IUCN రెడ్ లిస్టులో అంతరించిపోయే ప్రమాదం ఉన్నదిగా వర్గీకరించబడింది. గ్రామీణ భారతదేశంలో మధుమేహంపై అవగాహన బలోపేతం చేయడానికి విజ్ఞాన మరియు సాంకేతిక మంత్రిత్వ శాఖ ఏ డిజిటల్ పోర్టల్ను ప్రారంభించింది? RSSDI డయాబెటీస్ రూరల్ అవుట్రీచ్ డిజిటల్ పోర్టల్. శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ నివారణ, ఆరోగ్య సంరక్షణ మరియు మధుమేహ నివారణను జాతీయ ప్రాధాన్యతగా చేయాలని పిలుపునిచ్చారు. ఆయన వర్చువల్గా రీసెర్చ్ సొసైటీ ఫర్ ది స్టడీస్ ఆఫ్ డయాబెటీస్ ఇన్ ఇండియా డయాబెటీస్ రూరల్ అవుట్రీచ్ డిజిటల్ పోర్టల్ను ప్రారంభించి విశ్వాస్ అనగా డయాబెటీస్ అవేర్నెస్ వీడియో లైబ్రరీని ఆవిష్కరించారు. ప్రజారోగ్య ప్రణాళిక మరియు పరిశోధన కోసం అనామక వాస్తవ ప్రపంచ డేటాను సృష్టించడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. అపాచీ AH-64E అటాక్ హెలికాప్టర్ను ఏ దేశం అభివృద్ధి చేసింది?
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. టెక్సాస్లోని ఫోర్ట్ హుడ్ సమీపంలో జరిగిన ప్రమాదంలో 2 సైనికులు మరణించిన నేపథ్యంలో యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ AH-64 అపాచీ శిక్షణ విమానాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ AH-64 అపాచీ అనేది 2 సీట్లు గల అటాక్ హెలికాప్టర్. దీనిని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని బోయింగ్ సంస్థ తయారు చేస్తున్నది మరియు భారతదేశం, ఈజిప్టు, గ్రీస్, జపాన్తో సహా అనేక దేశాలు దీనిని ఉపయోగిస్తున్నాయి. ఇది గంటకు 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు మరియు 500 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. ఇటీవల కన్నుమూసిన చంద్రశేఖర్ వై శిల్పి ప్రధానంగా ఏ రంగానికి చెందినవారు? సాంప్రదాయ శిల్పకళ మరియు హస్తకళలకి. జాతీయ పురస్కార గ్రహీత అయిన శిల్పి మరియు ప్రఖ్యాత కళాకారుడు అయినటువంటి చంద్రశేఖర్ వై శిల్పి 75 సంవత్సరాల వయసులో 2026 ఆగస్టు 15న కర్ణాటకలోని కలబుర్గిలో కన్నుమూశారు. ఆయన సాంప్రదాయ చెక్క మరియు రాతి శిల్పాలు, ఆలయ నిర్మాణ అంశాలు మరియు అలంకరణ ద్వారాలకు ప్రసిద్ధి చెందారు. యాద్గిర్ జిల్లాలోని కకేర గ్రామంలో జన్మించిన ఆయన కళాఖండాలు భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు అలాగే అంతర్జాతీయ ప్రదేశాలకు కూడా చేరాయి. ఇటీవల లాలా తుఫాను వల్ల అమెరికాలోని ఏ రాష్ట్రం ప్రభావితమైనది? హవాయి. కేటగిరీ 1 ఉష్ణమండల తుఫాను అయిన లాలా హరికేన్ హవాయిలోని బిగ్ ఐలాండ్ను తాకి బలమైన గాలులు మరియు కుండపోత వర్షాలను కురిపించింది. ఈ తుఫాను అమెరికాలోని హవాయి రాష్ట్రాన్ని ప్రభావితం చేసిన 3వ అత్యధిక వర్షపాతం నమోదైన ఉష్ణమండల తుఫానుగా నిలిచింది. దీనివల్ల తీవ్రమైన వరదలు మరియు కొండ చర్యలు విరిగిపడ్డాయి.